ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక పింఛన్ల పేరు ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ 4,000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్ 5,000 నుంచి 15,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి పెన్షన్ 5,000 నుంచి 10,000కు పెంచుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ పెంపుకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక పింఛన్ల పేరు ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ 4,000కు పెంచారు. ఇక దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్ 5,000 నుంచి 15,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పెంచుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ఇంకా ఉత్తర్వులు ఏమని పేర్కొన్నారు? సతీష్, ఏదైతే ఈ పెన్షన్ పెంపులకు సంబంధించి నిన్న జీవో జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సీఎస్ ఎవరైతే దీనికి పెన్షన్ పెంచుతున్నట్లుగా కూడా ఆయన జీవో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే సామాజిక పెన్షన్ ముఖ్యంగా కూడా వితంతువులు, అలాగే వృద్ధులు, దీనికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి, అలాగే ఇది ఈ చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ఈ పెన్షన్ పెంపు అనేది ఉంటుంది. ముఖ్యంగా కూడా దగ్గర ఈ పెన్షన్ గతంలో ఉన్నటువంటి 3,000 ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా కూడా 4,000 పెంచారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే పెంచడం అనేది జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించి మొట్టమొదటిగా కూడా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఈ దాని ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేశారు. ఆ తర్వాత పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ పెంపు కూడా ఏప్రిల్ నుంచి, అంటే మూడు నెలలకు సంబంధించి 1,000 అలాగే ఈ మంత్ లో వచ్చేటువంటి 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు జూలై మొత్తం ఫస్ట్ ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి కనపడింది. పెన్షన్ సంబంధించి ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి పేరును తీసేసి ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ అయితే పెంపు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన జీవో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.